ఇంకా గురువుగారు మామూలుగా మనం పంచాంగ శ్రవణం విషయానికొస్తే, మన పెద్దలు ఎప్పటి నుంచో అంటే ఎన్నో ఏళ్ల సరిపడా జాతకాలు, ఈ పంచాంగాలు అనేవైతే రాసే ఉన్నాయి ముందుగానే. కాకపోతే పంచాంగ శ్రవణం అనేటప్పటికి మనం ఉగాది రోజు మాత్రమే ఈ ఏడాది జాతక ఫలితాలు ఎందుకు చూస్తాం? అంటే ముందుగానే మనం చూసుకోవచ్చు కదా. యుగాది అంటే యుగ ఆరంభం. మన తెలుగు జ్యోతిష్య ప్రామాణికం ప్రకారం. అంటే ఈ జ్యోతిష్ శాస్త్ర ఆధారంతో జ్యోతిష్ కోణంలో చెప్పేది ఏమిటంటే, ఈ యొక్క యుగ ప్రారంభం యుగాది అనేది ఒక సైంటిఫికల్గా కూడా ఇదే. భూమి తిరుగుదలను ఇప్పుడు ఆస్ట్రాలజీ అంటే ఏం లేదు. భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని, సూర్యుని చుట్టూ తిరగటాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ వేగాన్ని గ్రహగతుల్ని వేసుకుని మనిషి మీద ఈ యాంగిల్లో ఈ ప్లానెట్ ఈ కోణంలో ఉన్నప్పుడు, ఈ టైంలో ఉన్నప్పుడు ఈ విధంగా పనిచేస్తుంది అని అనుభవపూర్వకంగా శోధన చేసింది జ్యోతిష్ శాస్త్రం. అది దాన్ని బట్టి ఉగాదికి ప్రాధాన్యత కారణం ఏంటంటే ప్రామాణికత ఉంది ఉగాదికి. అందుకని ఆ రోజే పంచాంగ శ్రవణం చేస్తారు. ఓవరాల్గా మనకి ఈ సంవత్సరం ఆరంభంలో మనం మాట్లాడుకున్నట్టు మొత్తంగా అంటే వ్యవసాయ రంగానికి కానీ, కళా రంగానికి కానీ, ఇలా ఒక్కొక్క రంగంకి ఈ ఈ ఏడాది అనుకూలిస్తుంది, అలాగే ప్రతికూలతలు ఉంటాయి అనే విషయాలు ఉంటాయి. అలా ఓవరాల్గా ఈ విశ్వవసు నామ సంవత్సరానికి సంబంధించి ఏ ఏ రంగాలు బాగుంటాయి, ఎటువంటి వాటికి ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది? శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో సేనాధిపతి, మేఘాధిపతి, ఆర్ఘ్యాధిపతి రాజు రవి, సూర్యుడు, మంత్రి చంద్రుడు. రాజకీయంగా దేశానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు, దేశం యొక్క దేశము కానీ ఆయా రాష్ట్రాలు కానీ ఐడెంటిఫైడ్ అయ్యి ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండి ఎంతో కొంత సాధికారతను సాధిస్తారు. చంద్రుడు మంత్రి, ధాన్యాధిపతి కుజుడు. రైతులు అంటే రైతులకు ఎర్ర ధాన్యాలు పండటం ఎక్కువ ఉంటుంది. మిర్చి, కందులు వీటికి కొద్దిగా ఎక్కువగా దిగుబడులు వస్తానికి ఎక్కువ గ్రహాన్ని బట్టి ఉంటుంది. అట్లా దేశ పరిపాలన కూడా బాగానే ఉంటుంది. కఠిన నిర్ణయాలు మాత్రం తీసుకుంటారు. ప్రతి రాష్ట్ర సీఎంలు తీసుకుంటారు. మోడీ గారు కూడా కొద్దిగా కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఈ సంవత్సరం.